ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. హర్రర్ స్టోరీస్ చెప్పడం కోసం మనం ఇంకో ఛానల్ని స్టార్ట్ చేశాం. ఈ వీడియో చూశాక మీరు ఆ ఛానల్కి వెళ్ళి ఆ ఛానల్లో ఉండే కంటెంట్ని ఒకసారి చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ ఆ ఛానల్ రూపాన్ని మార్చేస్తుంది. మీరు నా కోసం ఇది చేస్తారని కోరుకుంటూ మీ హేమంత్. సో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం ఒక రాజుకు సంబంధించిన మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ధైర్యానికి, సాక్రిఫైస్కి, కమిట్మెంట్కి మరో పేరంటూ ఉంటే ఆ రాజు పేరు చెప్పుకుంటారు. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలి అంటే చావా, అంటే సింహం పిల్ల. అసలు ఆయన ఎవరు అంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్. స్టోరీలోకి వెళ్లే ముందు ఈ సంభాజీ మహారాజ్ ఎవరు, ఏ రాజ్యానికి రాజు, అలాగే వీళ్ళకి ఆపోజిట్గా ఉన్న రాజ్యం ఏది, ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకొని ఈ స్టోరీలోకి వెళ్దాం. మీరు ఈ మూవీని థియేటర్లో చూడకపోయింటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. మూవీ చూడకుండా మాత్రం ఉండద్దు. ఎందుకు ఇలా చెప్తున్నానో మూవీ చూశాక మీకే అర్థమవుతుంది. మూవీలో చూపించిన చాలా విషయాలు కూడా ఈ వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియో చూడడం మాత్రం స్కిప్ చేయొద్దు. మొఘల్ సామ్రాజ్యం 1526వ సంవత్సరంలో బాబర్ అనే ఒక రాజు ఈ సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు. ఈ రాజ్యానికి 5వ రాజు షాజహాన్. ఈయన పేరు మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. ఎలా అంటే తన భార్య మీద తనకి ఎంత ప్రేమతో చూపించాలి అని ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో ఉన్న ఒక వింతని క్రియేట్ చేసి దానికి తాజ్మహల్ అనే పేరు పెట్టాడు. షాజహాన్ భార్య పేరు ముంతాజ్ మహల్. ముంతాజ్ పేరు చెప్తే తాజ్మహల్ మాత్రమే గుర్తుకు రావాలి అని ముంతాజ్ చనిపోయిన తర్వాత తనకు గుర్తుగా తాజ్మహల్ని కట్టించాడు. ఆయన 1628 సంవత్సరం నుంచి 1658 సంవత్సరం వరకు మొఘల్ సామ్రాజ్యాన్ని పాలించాడు. ఆయన పెద్ద కొడుకు పేరు దారా, రెండో కొడుకు పేరు ఔరంగజేబ్. ఈ ఔరంగజేబ్ పేరే మనం ఈ స్టోరీ మొత్తం వింటాం. షాజహాన్ తన పెద్ద కొడుకు దారాని రాజుని చేద్దామనుకుంటాడు. కానీ రాజు అవ్వాలని మోజులో ఉన్న ఔరంగజేబ్ దాన్ని తట్టుకోలేక దారాని చంపి తన తలని షాజహాన్కి గిఫ్ట్గా ఇస్తాడు. అలాగే తను రాజు అవ్వడం కోసం కన్న తండ్రి అయిన షాజహాన్ని ఆగ్రా ఫోర్ట్లో బంధించి 8 సంవత్సరాల పాటు నరకం చూపిస్తాడు. ఆయన నరకాన్ని చూసి చనిపోయే ముందు తన భార్య కోసం కట్టించిన తాజ్మహల్ని చూస్తూ చనిపోతాడు. ఔరంగజేబ్ రాజుగా మారిన తర్వాత కూడా తనే ఎప్పటికీ రాజుగా ఉండాలి అని తన తమ్ములను కూడా కొంతమందిని చంపేస్తాడు. దాంతో తను రాజు అవ్వడం కోసం కన్నవాళ్ళను కూడా చంపుకున్న ఒకే ఒక రాజుగా మిగిలిపోతాడు. మొఘల్ సామ్రాజ్యానికి 1658 సంవత్సరం నుంచి తనే రాజు. వాళ్ళ నాన్న తాతలు సామ్రాజ్యాన్ని ఒక పద్ధతిలో పాలిస్తే తను మాత్రం అన్ని వదిలేసి ముస్లిమ్స్ కాని వాళ్ళని ఫోర్స్ చేసి ముస్లిమ్స్గా చేయడం, తనకెవరి వల్లైనా నష్టం వస్తే తన వాళ్ళు బయట వాళ్ళు అని తేడ లేకుండా ఘోరంగా చంపడం, ముఖ్యంగా తన శిక్షలకి ఒక లిమిట్ అంటూ ఉండదు. అందుకే అందరూ తన్ని ఒక క్రూరమైన రాజు అంటుంటారు. ఈ మొఘల్ సామ్రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కరూ ఉండేది రెడ్ ఫోర్ట్లో, అది ఎర్రకోటలో. ఇది ఇప్పుడున్న ఇండియాలో ఢిల్లీలో ఉంది. మరాఠా సామ్రాజ్యం 1674 సంవత్సరంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన అంటే ప్రజలకి గౌరవం, మర్యాద. ఎందుకంటే ప్రజల ఫ్రీడమ్ కోసమే పోరాడుతూ ఆ మతం ఈ మతం అని లేకుండా అన్ని మతాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక రాజులా బతకాలని కోరుకుంటూ ఉంటాడు. అలాగే మహిళలకి అన్ని విధాలుగా రక్షణ ఇస్తూ ఉంటాడు. ఆయన గురించి ఒక మాటలో చెప్పాలి అంటే సమానత్వానికి, న్యాయానికి, ధైర్యానికి ఒక రూపం. ఔరంగజేబ్ ఇండియాలో ఉన్న అన్ని సామ్రాజ్యాలని తన సామ్రాజ్యంలో కలుపుకుంటాడు. కానీ శివాజీ మహారాజ్ వల్ల మరాఠా సామ్రాజ్యాన్ని టచ్ కూడా చేయలేకపోతాడు. ఎందుకంటే ఆయన యుద్ధంలో వాడే వార్ స్ట్రాటజీస్ ఎవరు కనుక్కోలేరు. దానికి ఔరంగజేబ్కి శివాజీ మహారాజ్ ఆజన్మాంతం శత్రువుగా మారిపోతాడు. శివాజీ మహారాజ్కి మొత్తం 7 మంది భార్యలు. మొదటి భార్య పేరు సాయిబాయి, రెండో భార్య పేరు సౌరాబాయి. సాయిబాయి కొడుకే మన ఛత్రపతి సంభాజీ మహారాజ్. సంభాజీకి ఊహ తెలిసేలోపే వాళ్ళమ్మ చనిపోతుంది. అందుకు వాళ్ళమ్మ ఎలా ఉంటుందో కూడా తనకు తెలీదు. వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళవ్వ జీజాబాయి తన్ని పెంచి పెద్ద చేస్తుంది. అందుకే తను వాళ్ళ నాన్న శివాజీ మహారాజ్ లాగే తయారవుతాడు. రెండో భార్య సౌరాబాయి తన కొడుకు పుట్టినంత వరకు శివాజీ మహారాజ్ తర్వాత సంభాజీనే రాజు అనుకుంటూ ఉంటుంది. కానీ తన కొడుకు పుట్టేసరికి తన కొడుకు రాజారాంని ఎలాగైనా సరే రాజుని చేయాలి అని రాజ్యంలో ఉండే కొంతమంది పెద్ద మనుషుల్ని తన వైపుకు లాక్కొని సంభాజీ మీద కుట్రలు చేయడం స్టార్ట్ చేస్తుంది. అలా శివాజీ మహారాజ్కి తన మీద ఏవేవో చెప్పి 1680 సంవత్సరంలో తన్ని పన్హాలా ఫోర్ట్లో బంధించేలా చేసింటుంది. సంభాజీకి తనకి ఆపోజిట్గా ఉన్న పెద్ద మనుషులు ఎవరు అన్న విషయం తెలుసు. అయినా తను వాళ్ళందరినీ క్షమించేశాడు తప్ప వాళ్ళనేమి అండు. శివాజీ మహారాజ్ సింహం అయితే సంభాజీ మహారాజు సింహం పిల్ల. ఎందుకు అనేది స్టోరీ మొత్తం పూర్తయ్యేలోపు మీకే తెలుస్తుంది. ఈ మరాఠా సామ్రాజ్యంలో ఉండే ప్రతి ఒక్కరు ఉండేది రాయ్గఢ్ ఫోర్ట్లో. ఇది ఇప్పుడున్న ఇండియాలో మహారాష్ట్రలో ఉంది. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే 1680 శివాజీ మహారాజ్ చనిపోవడంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఈ విషయం రెడ్ ఫోర్ట్లో ఉండే ఔరంగజేబ్ తెలుసుకొని తన్ని నా చేతులతో చంపలేకపోయాను అని, అలాగే తన లాంటి శత్రువు ఇంకెప్పటికీ పుట్టడు అని చాలా ఫీల్ అవుతాడు. కానీ శివాజీ మహారాజ్ చనిపోవడం వల్ల మరాఠా సామ్రాజ్యం మొత్తం తన కాళ్ళ కిందికి వస్తుంది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు.
జిన్నత్ తన ఔరంగజేబ్ కూతురు. తన రాజు దర్బార్లోనే ఉంటూ రాజుకి సలహాలు ఇస్తూ ఉంటుంది. శివాజీ మహారాజ్ చనిపోయినప్పుడు కూడా శంభాజీ పన్హాలా ఫోర్ట్లో బందీగానే ఉంటాడు. అందుకు ఆయన అంత్యక్రియలు కూడా చూడలేకపోతాడు. దానికి తను చాలా బాధపడతాడు. 1681 జనవరి. బుర్హాన్పూర్ మొఘల్ సామ్రాజ్యానికి గుండె లాంటిది. ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ కాని వాళ్ళ దగ్గర మాత్రమే ట్యాక్సులు కట్టించుకుంటూ ఆ ఖజానా మొత్తాన్ని అక్కడే దాచిపెడుతూ ఉంటారు. వాళ్ళు కట్టించుకుంటున్న ట్యాక్సుల వల్ల వాళ్ళ ఖజానా దాదాపు నిండిపోయి ఉంటుంది. ఖాన్ జమాన్ తనే బుర్హాన్పూర్ మొత్తాన్ని చూసుకుంటూ ఉంటాడు. మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న విషయం సంభాజీ తెలుసుకొని వాళ్ళకి మరాఠాస్ అంటే ఏంటో చూపించాలి అని పన్హాలా ఫోర్ట్ నుంచి తప్పించుకొని మరాఠా సామ్రాజ్యంలో తన కోసం పనిచేసే వాళ్ళందరినీ పిలుచుకొని బుర్హాన్పూర్ మీదికి యుద్ధానికి వస్తాడు. సంభాజీ కూడా సేమ్ వాళ్ళ నాన్నలాగే వార్ స్ట్రాటజీస్ బాగా తెలుసు. అందుకు తన సైన్యంతో కలిసి బాగా పోరాడి అక్కడ ఉన్న మొఘల్ సైన్యాన్ని మొత్తం అంతం చేయడం స్టార్ట్ చేస్తాడు. ఖాన్ జమాన్ సంభాజీ తన దగ్గరకు వచ్చేలా చేసుకుని సింహం బోన్లో బంధిస్తాడు. కానీ సంభాజీ సింహంతో పోరాడి దాన్ని చంపి ఖాన్ జమాన్ని బాగా కొట్టి మరాఠా సామ్రాజ్యం జోలికి వస్తే చంపకుండా వదలం. సింహం చనిపోయి ఉండొచ్చు, కానీ సింహం పిల్ల ఇంకా బతికి ఉంది అని నీ రాజుతో చెప్పు అంటూ ఖాన్ జమాన్ని చంపకుండా వదిలేస్తాడు. సంభాజీ సైన్యంలో మెయిన్గా 9 మంది ఉంటారు. వాళ్ళలో ఇంకా మెయిన్గా చెప్పాలి అంటే 2 ఉంటారు. వాళ్ళ పేర్లు వచ్చేసి హంబీర్రావు, కవి కాలేష్. హంబీర్రావు వచ్చేసి సంభాజీకి మామ. ఎలా అంటే శివాజీ మహారాజ్కి 2వ భార్యన సౌరాబాయికి తను అన్న. తన చెల్లి చేస్తున్న కుట్రల గురించి తనకి సంభాజీకి తెలుసు, కానీ ఏం చేయలేకపోతుంటారు. ఎందుకంటే ఒకరికేమో అమ్మ, ఇంకొకరికేమో చెల్లి. కవి కాలేష్ తను యాక్చువల్గా మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి, కానీ శివాజీ మహారాజ్ నచ్చి మరాఠా సామ్రాజ్యానికి వచ్చేసింటాడు. తను మొఘల్ సామ్రాజ్యం నుంచి రావడం వల్ల తన్ని ఎవరు అంతగా నమ్మరు. కానీ సంభాజీ తనకు ఫ్రెండ్గా మారి తన్ని బాగా నమ్మడం స్టార్ట్ చేస్తాడు. అందుకు తను ఎప్పుడూ సంభాజీ పక్కనే ఉంటూ తన కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాడు. సంభాజీ తన సైన్యంతో మాట్లాడుతూ మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని అందరినీ మోటివేట్ చేసి బుర్హాన్పూర్ మొత్తాన్ని కాల్చేసి అక్కడ ఉన్న ఖజానా మొత్తం తీసుకొని మరాఠా సామ్రాజ్యానికి స్టార్ట్ అవుతారు. సంభాజీ అప్పుడప్పుడు కల్లో వాళ్ళమ్మతో మాట్లాడకి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడూ వాళ్ళ తనతో మాట్లాడుతూ అడ్వైస్ ఇస్తుంటాడు తప్పితే వాళ్ళమ్మ తనకి వినిపించదు, కనిపించదు. సౌరాబాయి సంభాజీ మళ్ళీ రాయ్గఢ్ ఫోర్ట్కి వస్తున్న విషయం తెలుసుకొని ఎట్టి పరిస్థితుల్లో తను రాజు కాకూడదు అని రాజు మందిరంలో ఉండే కొంతమంది పెద్ద మనుషులతో కలిసి కుట్రలు చేయడం స్టార్ట్ చేస్తుంది. యేసుబాయి తను సంభాజీ భార్య. వాళ్ళిద్దరికి ఆల్రెడీ ఒక కొడుకు, ఒక కూతురు కూడా ఉంటారు. యేసుబాయికి సంభాజీనే జీవితం. జీవితాంతం తన్నే చూస్తూ గడపమన్నా గడిపేస్తుంది. యేసుబాయి సంభాజీని బాగా అర్థం చేసుకుంటూ తను ఏం చేసినా తనకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సంభాజీకి వాళ్ళ నాన్న చూడలేకపోయారన్న బాధ ఉండకూడదు అని వాళ్ళ నాన్న కిరీటం చెప్పులు తన కోసం దాచిపెట్టింటుంది. వాటిని చూసిన సంభాజీ చాలా సంతోషపడుతూ నాకేం కావాలో నాకంటే నీకే బాగా తెలుసు అని యేసుబాయితో అంటాడు. ఔరంగజేబ్ బుర్హాన్పూర్ గురించి సంభాజీ గురించి తెలుసుకొని షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఔరంగజేబ్ సంభాజీని ఆల్రెడీ కలిసింటాడు. ఎప్పుడంటే 1666లో. అప్పటికి శివాజీ మహారాజ్ ఇంకా మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించకుండా ప్రజల హక్కుల కోసం పోరాడుతూ ఉంటాడంతే. ఔరంగజేబ్ తనతో మాట్లాడదామని పిలిచి శివాజీ మహారాజుని సంభాజీ మహారాజుని బంధించింటాడు. ఇదంతా జరుగుతున్నప్పుడు సంభాజీ మహారాజ్ వయసు 9 ఏళ్ళు మాత్రమే. ఆ వయసులో కూడా తను ఏం భయపడకుండా ఔరంగజేబ్ కలలో చూసింటాడు. ఆ తర్వాత ఇద్దరు ప్లాన్ చేసి ఔరంగజేబ్ దగ్గర నుంచి తప్పించుకుంటారు. ఇప్పుడు ఔరంగజేబ్ సంభాజీ గురించి తెలుసుకొని వాణ్ణి నా చేతులతోనే చంపాలి అని ఫిక్స్ అయ్యి బుర్హాన్పూర్కి స్టార్ట్ అవుతాడు. తన సైన్యంలో 8 లక్షల సైనికులు, 50,000 గుర్రాలు, 30,000 ఏనుగులు ఉంటాయి. అందరూ కలిసి ఔరంగజేబ్ వెంటే బుర్హాన్పూర్కి స్టార్ట్ అవుతారు. సంభాజీ మహారాజ్ కూడా సేమ్ వాళ్ళ నాన్నలాగే నడుచుకుంటూ అందరూ సమానమే అని అందరికీ ఒకటి మర్యాదిస్తూ ఉంటాడు. అందుకు ప్రజలందరూ తన్నే రాజుగా ఎంచుకుంటారు. సంభాజీ మహారాజ్ పట్టాభిషేకం చేసుకుని 1981లో మరాఠా సామ్రాజ్యానికి 2వ చక్రవర్తి అవుతాడు. యేసుబాయికి 2 అన్నలుంటారు. వాళ్ళ పేర్లు వచ్చేసి గన్నోజీ, తనోజీ. వాళ్ళు మరాఠా సామ్రాజ్యం కింద ఉండే రాజుల్లో 2. గిరికాన్ అనే ఊరికి వాళ్ళు రాజులు, కానీ మరాఠా రాజ్యం కింద ఉండకుండా సపరేట్గా ఉండాలి అని పట్టాభిషేకం రోజు ఛత్రపతి సంభాజీతో మాట్లాడుతూ గిరికాన్ మాకు ఇవ్వచ్చు కదా అంటారు. అలా విడిపోయి ఎవరిదారు వాళ్ళు చూసుకుంటే బాగుండదు అని సంభాజీ మహారాజ్ దానికి ఒప్పుకోడు. దానికి వాళ్ళిద్దరూ చాలా ఫీల్ అవుతారు. సంభాజీ రాజు అయ్యేసరికి సౌరాబాయి తట్టుకోలేకపోతుంది. అందుకు తనతో పాటు ఉన్న వాళ్ళతో కలిసి సంభాజీని చంపాలి అని ప్లాన్ చేసి తనని చంపడం కోసం తన శత్రువులతో చిత్తులు కలపాలి అని శత్రువులకు ఒక ఉత్తరం రాసి పంపిస్తుంది. మిర్జా అక్బర్ తను ఔరంగజేబ్ కొడుకు. తను కూడా నేనే రాజు కావాలి అని వాళ్ళ నాన్న ఎదిరించి కొంతమంది శత్రువులతో కలిసిపోయి తనే రాజు అని ప్రకటించుకుంటాడు. దానికి ఔరంగజేబ్ అక్బర్ని చంపాలి అని చూస్తుంటాడు. దానికి అక్బర్ కూడా వాళ్ళ నాన్నని చంపాలి అని చూస్తుంటాడు. కానీ ఫస్ట్ తన దగ్గర నుంచి కాపాడుకోవాలి అని సంభాజీ మహారాజ్తో కలవాలి అనుకుంటాడు.
కానీ సంభాజీ మహారాజ్ పుట్టిన మట్టికి మోసం చేస్తున్న నిన్ను నేనెందుకు నమ్మాలి అని నమ్మడు. సౌరాబాయ్ ఉత్తరం పంపించింది మరెవరికో కాదు, అక్బర్కే. ఆ ఉత్తరంలో ఏముంటుంది అంటే, నువ్వు ఫస్ట్ సంభాజీని చంపేకి మాకు హెల్ప్ చేయి, ఆ తర్వాత మరాఠా సైన్యం మొత్తం నీ ఆశయం కోసం మొఘల్ సైన్యంతో ఫైట్ చేస్తుంది అని రాసింటుంది. అక్బర్ సంభాజీ హెల్ప్ నాకు కావాలి అని ఆ ఉత్తరం గురించి తనకు చెప్పేస్తాడు. దానికి సంభాజీ చాలా సీరియస్ అయ్యి, నీకోసం మేము ఔరంగజేబ్తో ఫైట్ చేయలేం, కానీ ఔరంగజేబ్ వల్ల నీకేం కాకుండా కాపాడుతానని తనకి మాటిస్తాడు. ప్రస్తుతానికి బతుకుంటే చాలే అని అక్బర్ దానికి ఒప్పుకొని మరాఠా సామ్రాజ్యంలోనే ఉంటాడు. సౌరాబాయ్ చేసిన పనికి సంభాజీ మహారాజ్కి చాలా కోపం వస్తుంది. కానీ తన్ని ఏం చేయలేక తనకి సపోర్ట్గా ఉంటూ తప్పు మీద తప్పు చేస్తున్న వాళ్ళందరినీ ఏనుగుతో తొక్కించి చంపించేస్తాడు. విషయం తెలుసుకున్న హంబీర్రావు చాలా బాధపడుతూ తన చెల్లి మీద చాలా సీరియస్ అయ్యి, నిన్ను బంధిద్దామన్నా మా వల్ల కావట్లేదు, నువ్వు ఎలాగో నీ కోరికలతో బందీ అయిపోయావని చెప్తాడు. అయినా సౌరాబాయ్ దేనికి ఫీల్ కాదు. కానీ విషయం తెలుసుకున్న తన కొడుకు రాజారాం అన్నం చంపేకి ట్రై చేస్తావా అని తనతో సరిగ్గా మాట్లాడడం మానేస్తాడు. కొడుకు తను దూరం పెట్టేసరికి చాలా బాధపడడం స్టార్ట్ చేస్తుంది. సంభాజీ మహారాజ్కి అమ్మ లేదు అనే లోటు అప్పుడప్పుడు తెలుస్తూనే ఉంటుంది. పైగా సౌరాబాయ్ తన కొడుకు మీద చూపిస్తున్న ప్రేమ చూసి అసలు అమ్మ ప్రేమకి ఒక లిమిట్ అంటూ ఉండదు. నాకు మా అమ్మ ఎలా ఉంటుందో కూడా తెలియదు అని యేసుబాయ్తో అంటూ చాలా బాధపడతాడు. దానికి తను, నీకు వచ్చే జన్మంటూ ఉంటే నా కొడుకుగా పుట్టు, నిన్నే బాగా చూసుకుంటా అని తనకి మాటిస్తుంది. ఔరంగజేబ్ దగ్గర సంభాజీ మహారాజ్ కూడా చారి ఒకతను ఉంటాడు. అతను సైన్యం గురించి మొత్తం తెలుసుకుని సంభాజీ మహారాజ్కి చెప్తాడు. దానికైనా రాణి చూసుకుందామని రెడీగా ఉంటాడు. మరాఠా సైన్యం మొత్తం కలిపిన 25,000 మంది మాత్రమే ఉంటారు. ఔరంగజేబ్ కాలిపోయిన బుర్హాన్పూర్కి వచ్చి 24 ఏళ్ల కుర్రాడు ఇదంతా చేస్తుంటే నువ్వు ఆపలేకపోయావని సంభాజీ మహారాజ్ చంపకుండా వదిలేసిన కాంచమాన్ని తనే చంపేస్తాడు. అక్బర్ మరాఠా సామ్రాజ్యంలోనే ఉన్న విషయం కూడా తనకు తెలుస్తుంది. అందుకు తను కోపంతో రగిలిపోయి, నేను రాజు అయ్యింది నా వంశంలో ఉన్న వాళ్ళనే చంపి, సంభాజీ చనిపోయిన తర్వాతే నేను ఆ సింహాసనం మళ్ళీ ఎక్కుతా అంటూ ముస్లిం కాని వాళ్ళు ఎవరు కనిపించినా చంపేయండి అని తన సైన్యాన్ని ఇండియాలోని అన్ని చోట్లకి పంపిస్తాడు. సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్ దాడికి వస్తే రెడీగా ఉండాలి అని రాయ్గఢ్ ఫోర్ట్ని అన్ని విధాలుగా రెడీ చేపిస్తూ ఉంటాడు. గనోజీ తనోజీ ఇద్దరు వాళ్ళ తప్పులు తెలుసుకుని సంభాజీ మహారాజ్కి సారీ చెప్తారు. దానికి ఆయన మాట్లాడుతూ, మన మధ్య అన్ని గొడవలు వచ్చినా మనం ఎప్పటికీ ఒకటే అంటాడు. ఔరంగజేబ్ సైన్యం అంతా అన్ని దిక్కులకి వెళ్లి మరాఠా సామ్రాజ్యాన్ని చుట్టుముట్టేకి ట్రై చేస్తుంటారు. అలాగే వాళ్ళకు కనిపించిన ప్రతి నాన్ ముస్లింని చంపేస్తూ ఔరంగజేబ్ చెప్పినట్టే చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ వల్ల ఒక చెట్టులో ఆకులు కంటే శవాలు ఎక్కువైపోతాయి, నదులన్నీ ఎర్రగా మారిపోతాయి, దొరికిన అందరినీ బంధిస్తూ ఆడవాళ్ళని రేప్ చేస్తూ అన్ని తగలబెట్టేస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న ఔరంగజేబ్ అలాగే తన సభలో ఉండేవాళ్ళు విజయం మనదే అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ విషయం సంభాజీ మహారాజ్ తెలుసుకొని విడివిడిగా ఉన్న వాళ్ళ సైన్యాన్ని విడివిడిగానే చంపాలి అని అక్బర్ దగ్గర నుంచి వాళ్ళ సైన్యానికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ సామ్రాజ్యంలోకి ఎంటర్ అవుదామని చూస్తున్న వాళ్ళందరినీ చంపేకి ఒక ప్లాన్ రెడీ చేస్తాడు. కొడుకు మాట్లాడకపోయేసరికి సౌరాబాయ్ అనారోగ్యం పాలవుతుంది. సంభాజీ మహారాజ్ యుద్ధానికి వెళ్లే ముందు తన కాళ్ళు ముక్కొని వెళ్తాడు. దానికి సౌరాబాయ్ చాలా బాధపడుతుంది. సంభాజీ మహారాజ్ ఒక సైన్యం గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ప్రతిసారి తన వాళ్ళతో ఆ సైన్యాన్ని మొత్తం చుట్టుముట్టి వాళ్ళందరినీ చంపడం స్టార్ట్ చేస్తాడు. రోజులు గడిచే కొద్దీ సంభాజీ మహారాజ్ తన సైన్యంతో కలిసి మొఘల్ సైన్యాన్ని అంతం చేస్తూ ప్రజల్ని కాపాడడం స్టార్ట్ చేస్తాడు. సంవత్సరాలు గడుస్తాయి. సౌరాబాయికి ఆరోగ్యం బాగలేక చనిపోతుంది. దానికి సంభాజీ మహారాజ్ తన తమ్ముడు రాజారాం ఒంటరివాడు కాకూడదు అని హంబీర్రావుతో మాట్లాడి తన కూతురు తారాబాయిని రాజారాంకిచ్చి పెళ్లి చేస్తాడు. సంభాజీ అలాగే తన సైన్యం విడివిడిగా వాళ్ళ మీద దాడి చేయాలని చూస్తున్న మొఘల్ సైన్యాన్ని చంపేస్తూనే వస్తారు. ఒకవేళ సంభాజీ ఎవరైనా వదిలిపెట్టినా ఔరంగజేబ్ దాన్ని తట్టుకోలేక తనే వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. రోజులు గడుస్తూనే ఉంటాయి, యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అక్బర్ కూడా సంభాజీతో కలిసి వాళ్ళ సైన్యాన్ని అంతం చేస్తూ వస్తాడు. ఇప్పటికే సంభాజీ మహారాజ్ 8 లక్షల మంది ఉన్న మొఘల్ సైన్యాన్ని సగానికి పైగా అంతం చేసేసింటాడు. దానికి జిన్నా తన వాళ్ళతో మాట్లాడుతూ, సంభాజీని త్వరగా పట్టుకోండి, లేదంటే మనం కూడా చావడం ఖాయం అంటుంది. సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్కి పీడకల్లా మారిపోతాడు. ఔరంగజేబ్ సైన్యానికి అక్బర్ ఎక్కడ ఉన్నాడన్న విషయం తెలుస్తుంది. అందుకు ఔరంగజేబ్ తనని చంపేకి సైన్యాన్ని పంపిస్తాడు. అలాగే జిన్నత్ వాళ్ళతో మాట్లాడుతూ, అక్బర్ మనల్ని మోసం చేసినట్టే సంభాజీని మోసం చేసేకి ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళెవరో కనిపెట్టండి అంటుంది. ఔరంగజేబ్ సైన్యం అక్బర్ మీద అటాక్ చేసి చంపేకి ట్రై చేస్తారు. కానీ మరాఠా సైన్యం తనకేం కాకుండా కాపాడతారు. ఈ విషయం ఔరంగజేబ్ తెలుసుకొని చాలా బాధపడతాడు. కానీ సంభాజీని మోసం చేసేకి ఒక రెడీగా ఉన్నారన్న విషయం తెలుసుకొని హ్యాపీగా వాళ్ళతో చేతులు కలుపుతాడు. అసలు సంభాజీని మోసం చేయాలని చూస్తోంది ఎవరు అంటే గనోజీ తనోజీ. ఔరంగజేబ్ వాళ్ళిద్దరికీ వాళ్ళ రాజ్యం ఇస్తా అని చెప్పేసరికి వాళ్ళిద్దరూ సంభాజీని మోసం చేసేకి రెడీ అయిపోతారు. వాళ్ళ నాన్న తన వరకు వచ్చేసాడు అని అక్బర్ భయపడి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం సంభాజీ మహారాజ్తో మాట్లాడి ఇరాన్ దేశానికి వెళ్ళిపోతాడు. హంబీర్రావు
ఒక మొఘల్ సైన్యం గురించి తెలుసుకొని వాళ్ళతో ఫైట్ చేసేకి వెళ్తాడు. కానీ హంబీర్రాజు చేతిలో ఓడిపోయిన షాజా ఖాన్ బాంబు పేల్చి తన్ని కూడా చంపేస్తాడు. తను చనిపోయిన విషయం సంభాజీ మహారాజ్ అలాగే తన సైన్యంలో ఉన్న వాళ్ళు తెలుసుకొని చాలా బాధపడతారు. సంభాజీ మహారాజ్కి తనకంటూ ఉన్న పెద్ద దిక్కు హంబీర్రావు మాత్రమే. తను కూడా చనిపోయేసరికి నాకంటూ ఇంకెవరు లేరు అని సంభాజీ చాలా బాధపడతాడు. మరాఠా సామ్రాజ్యంలో ఉన్న కొంతమంది రాజులు ఔరంగజేబ్కి భయపడి తనతో కలిసిపోవడం స్టార్ట్ చేస్తారు. ఈ విషయం సంభాజీ మహారాజ్ తెలుసుకొని ఇంకా లేట్ చేయకుండా ఔరంగజేబ్ని చంపేయాలి అని పూణే ద్వారా 10,000 మంది మరాఠా సైన్యం తన దగ్గరికి వస్తున్నట్టు తనకు తెలిసేలా చేయండి అని గూఢచారికి చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత ఎవరికీ తెలియకుండా తన సామ్రాజ్యంలో ఉండే రాజులతో రాయ్గఢ్ ఫోర్ట్కి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే సంగమేశ్వర్లో మీటింగ్ పెట్టి వాళ్ళందరితో కలిసి అక్కడి నుంచే ఔరంగజేబ్ మీద దాడి చేయాలనుకుంటాడు. ఎందుకంటే తన సైన్యంలో ఉన్న చాలా మంది ఆ 10,000 మంది కోసం పూణే దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోపు వీళ్ళు సంగమేశ్వరం నుంచి అటాక్ చేస్తే ఔరంగజేబ్ని ఈజీగా పట్టుకోవచ్చు అని. సంభాజీ మహారాజ్ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నాకు తెలిసి ఇది లాస్ట్ యుద్ధం కావచ్చు, ఔరంగజేబ్ని అంతం చేసి త్వరగా ఇంటికి తిరిగి వచ్చేస్తా అంటాడు. సంభాజీ యేసుబాయ్తో మాట్లాడి సంగమేశ్వర్కి వస్తాడు. ఆయన అక్కడికి వచ్చిన రాజులతో మాట్లాడుతూ మరాఠా సామ్రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ చావు కోసం ఎదురు చూస్తారు కానీ భయపడరు. మీరెప్పటి నుంచి భయపడడం స్టార్ట్ చేశారు? మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని అందరినీ మోటివేట్ చేస్తాడు. రాజులందరూ మోటివేట్ అయిపోయి ఔరంగజేబ్ని అంతం చేయాలని ఫిక్స్ అవుతారు. సంభాజీ మహారాజ్ సైన్యంతో కలిసి రేపు ఇక్కడి నుంచి బయలుదేరదాం అనుకుంటాడు. అందుకు రాజులందరూ సైన్యం తీసుకుని రావడం కోసం వాళ్ళ రాజ్యానికి వెళ్తారు. ఈ రోజు తేదీ 31 జనవరి 1689. ఇప్పుడు సంగమేశ్వర్లో సంభాజీ మహారాజ్ 200 మంది సైన్యంతో మాత్రమే ఉంటాడు. గనోజీ తనోజీ ఇద్దరు మారిపోయిన విషయం సంభాజీ మహారాజ్కి తెలీదు. అందుకు మనమే గెలుస్తామని అనుకుంటూ ఉంటాడు. కానీ వాళ్ళు వాళ్ళ రాజ్యానికి రాజులు అవ్వడం కోసం 5,000 మంది మరాఠా సైన్యంతో అక్కడికి వచ్చి సంగమేశ్వర్లో ఉన్న సంభాజీ మీద దాడి చేస్తారు. దాంతో వాళ్ళు ద్రోహం చేసిన విషయం అందరికీ తెలిసిపోతుంది. కవికేల సంభాజీ మహారాజ్తో మాట్లాడుతూ మీరు ఇక్కడి నుంచి రాయ్గఢ్ ఫోర్ట్కి వెళ్ళిపోండి అని చెప్తాడు. కానీ సంభాజీ మహారాజ్ సింహం వెనక్కి తిరిగి పారిపోదు అని తన దగ్గరున్న 200 మంది సైన్యంతో కలిసి 5,000 మందితో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఈ ఫైట్ ఎలా ఉంటుంది అంటే ఒకరిని 100 మంది చుట్టుముట్టినా వాళ్ళు ఫైట్ చేస్తూనే ఉంటారు. సంభాజీ మహారాజ్ అయితే అందరినీ చంపుకుంటూ తన వాళ్ళకి ఏం కాకుండా కాపాడుకుంటూ ఉంటాడు. అయినా 5,000 మందిని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఆటికి చాలా మంది చనిపోతూ కూడా ఊపిరి ఉన్నంత వరకు సంభాజీ మహారాజ్ కోసం పోరాడతారు. తన వాళ్ళు చనిపోవడం చూసిన సంభాజీ మహారాజ్ తట్టుకోలేక కోపంతో అందరి మీదకి వెళ్లి దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపడం స్టార్ట్ చేస్తాడు. రాత్రి మొదలైన యుద్ధం పొద్దున్నే వరకు జరుగుతూనే ఉంటుంది. 200 మంది కలిసి 5,000 మందికి చుక్కలు చూపిస్తారు. కానీ లాస్ట్కి అంతమంది ముందు నిలబడలేక ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ వస్తారు. దానికి సంభాజీ మహారాజ్కి నేను దొరికిపోతాను అర్థమయ్యి ఒక అతనికి తన చేనిచ్చి తన భార్యకి ఇమ్మని పంపిస్తాడు. లాస్ట్కి అందరూ చనిపోతారు. ఒక కవి కైలాష్ అలాగే సంభాజీ మహారాజ్ మాత్రమే ప్రాణాలతో ఉండి ఫైట్ చేస్తూనే ఉంటారు. సంభాజీ మహారాజ్ ఒక్కడి మీద 1,000 మంది జనాలు పడతారు. అయినా తను చేసే గర్జనకి నిలబడలేకపోతారు. అందుకు అందరూ కలిసి తన చేతుల్ని చేతితో కట్టేసి కత్తులతో నరుకుతారు. అయినా అప్పటికి కూడా సంభాజీ మహారాజ్ అసలు కంట్రోల్ అవ్వడు. తన బాడీలో ఉన్న ప్రతి అణువణువు గాయమైనా ఫైట్ చేయడం మాత్రం ఆపడు. దానికి తన మీద బాణాలు వదిలి తనని కంట్రోల్ చేస్తారు. ఆటికి సంభాజీ మహారాజ్ స్పృహ మాత్రం కోల్పోడు. తన్ని చేయితో కట్టేసినా అందరూ తన దగ్గరికి వచ్చి కూడా భయపడతారు. సంభాజీ మహారాజ్ బందీ అయిన విషయం మరాఠా సామ్రాజ్యంలో ఉన్నవాళ్ళు అలాగే యేసుబాయ్ తెలుసుకుని చాలా బాధపడతారు. వాళ్ళకి మహారాజుని కాపాడాలనున్నా వాళ్ళు ఎలా పడితే అలా ఔరంగజేబ్ సైన్యం మీద దాడి చేయలేరు. ఎందుకంటే వీళ్ళ సైన్యం వాళ్ళ సైన్యంతో పోలిస్తే చాలా తక్కువ. యేసుబాయ్ సంభాజీ మహారాజ్ దొరికినందుకు బాధపడుతున్నా నా భర్త అంటే ఏంటో ఔరంగజేబ్ కళ్ళారా చూస్తాడు అని గర్వంగా ఫీల్ అవుతుంది. ఔరంగజేబ్ సైన్యం సంభాజీ మహారాజ్ని అలాగే కవి కైలాష్ని బంధించి తులాపూర్లో ఉన్న ఔరంగజేబ్ దగ్గరికి తీసుకుని వస్తారు. ఆయన ఒంటి మీద అన్ని గాయాలైనా ఒక సింహంలా ఉంటాడు. అది చూసిన అందరూ షాక్ అయిపోతారు. 100 మంది కలిసిన చైన్లతో కట్టేసిన ఆయన్ని కంట్రోల్ చేయలేకపోతుంటారు. ఔరంగజేబ్ సంభాజీ మహారాజ్తో మాట్లాడుతూ నిన్ను వదిలేస్తా, కానీ 3 కండిషన్లకు ఒప్పుకోవాలి అంటాడు. ఆ 3 కండిషన్లు ఏమి అంటే, మొదటిది నీ దగ్గర ఉన్న ఖజానా మొత్తం నాకు ఇచ్చేయాలి. రెండోది నీ సామ్రాజ్యాన్ని నా సామ్రాజ్యంలో కలిపేసి నా సామ్రాజ్యాన్ని స్వీకరించాలి. మూడోది అలాగే ముఖ్యమైనది నువ్వు ముస్లిం మతాన్ని స్వీకరించాలి అంటాడు. కానీ సంభాజీ మహారాజ్ దేనికి ఒప్పుకోడు. తను అన్ని గాయాలతో ఉన్నా తనలో కొంచెం కూడా భయం లేకపోవడమే కాకుండా ఇంకా గర్వంగా ఉంటాడు. కానీ ఔరంగజేబ్ మాత్రం సంభాజీ మహారాజ్ని బంధించినా తన తల మీద కిరీటము ఉండదు, తనలో పొగరు ఉండదు. దానికి సంభాజీ మహారాజ్ అలాగే కవి కైలాష్ ఇద్దరు నవ్వుకుంటారు. సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్తో మాట్లాడుతూ నన్ను చంపేస్తా అంటే చంపి
నాకేం భయం లేదు. ఎందుకంటే నేను చనిపోతే ప్రతి ఇంట్లోనూ శివాజీ శంభాజీ పుడతారు. కానీ నువ్వు చనిపోతే నీ సామ్రాజ్యం అంతమవడం స్టార్ట్ అవుతుంది అంటాడు. ఔరంగజేబ్ శంభాజీ మహారాజ్తో ఆ 3 కండిషన్లు ఒప్పుకునేలా చేయాలి అని కవి కైలాష్ని చంపించేసి తనని ప్రాణాలతోనే ఉంచి తన గోర్లు పీకడం, గాయాల మీద ఉప్పు కారం చల్లించడం అన్నీ చేస్తాడు. అయినా శంభాజీ మహారాజ్ ఒక్క సౌండ్ కూడా తనలో నుంచి బయట రానివ్వకుండా అదే పొగరుతో ఔరంగజేబ్ని అలాగే చూస్తూ ఉంటాడు. దాన్ని ఔరంగజేబ్ అసలు తీసుకోలేకపోతాడు. జిన్నత్ అలాగే మిగతా వాళ్ళు తను చూపిస్తున్న ధైర్యాన్ని చూసి షాకులో ఉండిపోతారు. అందుకు ఔరంగజేబ్ కాలుతున్న కడ్డీల్ని తన కళ్ళలోకి పడిపించి తన కళ్ళల్లో ఉండే పొగరు తనకు కనిపించకుండా చేసుకుంటాడు. అయినా శంభాజీ మహారాజ్ చెక్కు చెదరకుండా ఇంకా శిక్షించుకోండి అని తనే ముందుకు వస్తాడు. తన కళ్ళంటే యేసుబాయికి చాలా ఇష్టం. కానీ తన భర్త ఇంక తిరిగి రాడు అనే విషయం తను అర్థం చేసుకుంటూ మరాఠా సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం ధైర్యాన్ని నింపుకుంటూ ఉంటుంది. శంభాజీ మహారాజ్ని బంధించి ఇంత శిక్షించినా ఔరంగజేబ్ సంతోషంగా ఉండడు. లాస్ట్గా ఒకసారి ఆయనతో మాట్లాడుతూ ఇప్పటికే నేను చెప్పిన కండిషన్లో ఒప్పుకో అంటాడు. అయినా శంభాజీ మహారాజ్ నో చెప్పి నువ్వే నీ సామ్రాజ్యాన్ని మా చేతిలో పెట్టు, నీకు సుఖమైన జీవితాన్ని ఇస్తా, నువ్వు దానికోసం మతం కూడా మారాల్సిన అవసరం లేదు అంటాడు. దానికి ఔరంగజేబ్కి చాలా కోపం వచ్చి శంభాజీ మహారాజ్ నాలుక పీకించేస్తాడు. ఇంత నరకం చూపించినా శంభాజీ మహారాజ్ ఆ 3 కండిషన్లకు మాత్రం ఒప్పుకోడు. ఆయన 40 రోజుల పాటు కంటిన్యూస్గా ఆ నరకం చూసి 1989 మార్చి 11వ రోజున చనిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న యేసుబాయి తన భర్త చనిపోయిన మరుసటి రోజే రాజారాంని మరాఠా సామ్రాజ్యానికి రాజును చేస్తుంది. మరాఠా సామ్రాజ్యానికి రాజు ఇంకా ఉన్నాడనే విషయం ఔరంగజేబ్ తెలుసుకొని కుప్పకూలిపోతాడు. శంభాజీ మహారాజ్ చనిపోయే ముందు వాళ్ళమ్మతో మాట్లాడేకి ట్రై చేస్తాడు. అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళమ్మ తనతో మాట్లాడుతుంది. అమ్మ వాయిస్ వింటూ శంభాజీ మహారాజ్ తన ప్రాణాలు వదిలేస్తాడు. ఇక్కడ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మనకి మూవీలు ఎక్కడి దాకా చూపించారు. కానీ నెక్స్ట్ ఏమైంది ఇప్పుడు మనం చెప్పుకుందాం. శంభాజీ మహారాజ్ చనిపోయిన తర్వాత తనకి ఎవరు సమాధి కానీ గుడి కానీ కట్టకూడదు అని, అలాగే తన ధైర్యం ఇంకెవరికి రాకూడదు అని ఔరంగజేబ్ తన శవాన్ని పీస్ కింద కట్ చేపించి తులాపూర్లో ఉన్న భీమా అనే నదిలో పడేస్తాడు. కానీ అక్కడున్న గ్రామస్తులు ఆయన బాడీ పార్ట్స్ని ఎవరికి తెలియకుండా కలెక్ట్ చేసి ఆయన అంత్యక్రియలని తులాపూర్లోనే పూర్తి చేస్తారు. ఈ రోజుకి మహారాష్ట్రలో ఉన్న తులాపూర్లో ఆయన సమాధి ఉంది. ఔరంగజేబ్ శంభాజీ మహారాజ్ చావు మరాఠాస్కి భయం తెప్పిస్తుంది అనుకుంటే వాళ్ళల్లో ఇంకా ధైర్యం వస్తుంది తప్పితే భయం మాత్రం పుట్టదు. రాజారాం రాజుగా ఉంటూ 1700 వరకు మొఘల్స్ని ఆపుతాడు. కానీ అదే సంవత్సరంలో ఆరోగ్యం బాగలేక చనిపోతాడు. తను చనిపోయిన తర్వాత తన భార్య తారాబాయి లీడ్ తీసుకొని తనకు తెలిసిన వార్ స్ట్రాటజీస్తో మొఘల్ సైన్యాన్ని వణికిస్తుంది. సైన్యం అంతా తగ్గిపోతూ రావడం వల్ల ఔరంగజేబ్ ఏం చేయలేకపోతాడు. 1707 మార్చిలో ఔరంగజేబ్ చనిపోతాడు. అప్పట్నుంచి శంభాజీ మహారాజ్ చెప్పినట్టుగానే మొఘల్ సామ్రాజ్యం మొత్తం పడిపోవడం స్టార్ట్ చేస్తుంది. 1757లో మరాఠాస్ ఢిల్లీని ఆక్రమించి శంభాజీ చావుకి ప్రతీకారం తీర్చుకుంటారు. అలా శంభాజీ మహారాజ్ కమిట్మెంట్కి, సాక్రిఫైస్కి, ధైర్యానికి రూపంగా మారతాడు. సో ఇది ఫ్రెండ్స్ చావా మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మాకు చెప్పండి. మీరు అలా చెప్పడం వల్లే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ చేయాలో లేదో మాకు తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చింటే మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.